కుమారుడైన అమ్రాము ఇల్లు ఇదేనా? అవును, లోపలికి రండి. లేవి కుమారుడైన అమ్రాము ఇల్లు ఇదేనా? అవును, నేనే అమ్రాము. ఈమె నా భార్య. నేను మోషే, మీ కుమారుణ్ణి నైలు నదిలో వదిలేసిన ఆ బిడ్డను నేనే. మోషే, నా కుమారుడా, నన్నెందుకు నైలు నదిలో వదిలేశావు? మాకు వేరే దారి కనిపించలేదు మోషే. ప్రతి తలుపు చప్పుడు నిన్ను చంపటానికి వచ్చారని అనిపించేది. అందుకే దేవుడి చేతిలో నిన్ను పెట్టాం. నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉందని విశ్వసించాం. మోషే, ఇన్నేళ్ళు నిన్ను ఎంతగా తలుచుకున్నామో నీకు తెలియదు. దేవుని కృపే నిన్ను కాపాడింది మోషే. బానిసత్వం అనే ఆ నరకం, కొరడా దెబ్బలు నేను తాకలేదు. మమ్మల్ని ఎలా కనుక్కోగలిగావు? మీ గురించి యువరాన్ని చెప్పింది. మోషే, నువ్వు ఇక్కడికి రావడం చాలా ప్రమాదం. మమ్మల్ని చంపేస్తారు. నీకు ప్రాణహాని కలగొచ్చు. ఇది నా కుటుంబం, రాకుండా ఎలా ఉండగలను? నిన్ను దేవుడే కాపాడాడు మోషే. ఆయనే నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఒకరోజు నువ్వు ఫరో కావచ్చు. అందుకే మమ్మల్ని మళ్ళీ కలవనని నాకు మాటివ్వు. నా కుమారుడా, దేవుడు నిన్ను రక్షించింది మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి. నువ్వే మా విమోచకుడివి. నా కుమారుడా, దగ్గరకు రా. ఏళ్లుగా నిన్ను నా సొంత బిడ్డలా ప్రేమించాను మోషే. నువ్వు పసిపాపగా ఉన్నప్పుడు ఆ నది నుండి నిన్ను కాపాడాను. ఇదంతా ఎందుకు వృధా చేసుకుంటున్నావు? అమ్మా, 40 ఏళ్ళు నన్ను ప్రేమగా పెంచావు, కంటికి రెప్పలా కాపాడావు. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చలేను. అయితే ఇక్కడే ఉండిపో. నువ్వు సురక్షితం అంటే ఇక్కడే ఉండిపో. నువ్వు గనుక ఆ హెబ్రీయుల దగ్గరకు వెళ్తే వాళ్ళు నిన్ను ఒక అల్పుడైన సేవకుడిలా చూస్తారు. నీ దగ్గర ఏమీ మిగలదు. తెలుసు, కానీ నిజం తెలిసిన తర్వాత దాన్ని తిరస్కరించలేను. ఫరో కుమార్తె కుమారుడిగా బ్రతకడం కంటే నా ప్రజల్లో ఒక బానిసగా బ్రతకడమే నాకు గౌరవం. మోషే తాను హెబ్రీయుడన్న నిజాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు మీకే ఎదురు తిరగాలని నిర్ణయించుకున్నాడు. దయ చూపించండి, పని చేయండి. వెళ్ళి అతన్ని తీసుకురండి. సరే ప్రభు.
మోషే నిన్ను పిలుస్తున్నాడు. నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను. ఆపండి. నీ సోదరుణ్ణి ఎందుకు కొడుతున్నావు? మా మీద తీర్పు చెప్పడానికి నువ్వెవరు? ఆ ఐగుప్తిని చంపినట్టు నన్ను చెప్పేస్తావా? ప్రభు, మన మనిషిని మోషే హతమార్చాడు. హెబ్రీయుడు మోషేని నిలదీయడం నేను చూశాను. అతన్ని పట్టుకుని బంధించండి. ప్రభు, మీరు ఓ ఐగుప్తీయుని చంపారని ఎవరో ఫరోకు చెప్పారు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అతను నాకు ప్రాణాలతో కావాలి. నా దగ్గరకు తీసుకురండి. రైట్ ఫ్రెండ్స్, ఆవేశం